ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా ఉదయాన్నే లేచి ఈ దుర్మార్గపు ఈ విద్రోహ కాంగ్రెస్ పాలనను అంతం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన యువ కిషోరాలందరికీ స్వాగతం సుస్వాగతం. మన అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మనందరికీ ఇంత మంచి ఆతిథ్యం అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మిత్రులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్లు, విద్యార్థి విభాగం మరి పేర్లు తీసుకోవట్లేదు, టైం లేదు కనుక, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రికి ఒక నినాదం నచ్చదు. ఏంటిదా నినాదం? ఒక్కసారి ఆయనకు వినబడేటట్టుగా గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు, ప్లీజ్ ప్లీజ్, ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు. ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా మీటింగ్ అటెండ్ అయింది. అల్లు అర్జున్ కూడా జై తెలంగాణ అన్నాడు ఉపన్యాసం అయినాక. అన్నడా? బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నడా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అంటది. ఆయనకు నిద్రలో కూడా జై తెలంగాణ యాదికి వస్తుంది, కళలో కూడా కేసీఆర్ కనబడుతుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా కనీసం ఒక 30 సార్లైనా కేసీఆర్ను తలుచుకుంటాడు. కేసీఆర్ను తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేరు, ఆయన ప్రసంగం ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ. ఆ నినాదాన్ని కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి జై తెలంగాణ కాదు, ఏమంటుండు? జై ఢిల్లీ, జై సోనియా గాంధీ, తప్ప జై మోడీ అంటాడు. బడే భై చోటే భై. అంతకు మించి జై తెలంగాణ మాత్రం అనడానికి ఆయనకు నోరు రాలేదు కూడా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, ఇంట్లో కొంతమంది పాత ఉద్యమకారులు ఉన్నారు, కొత్త తరం విద్యార్థి నాయకులు ఉన్నారు. ఆనాడు ఉద్యమం జరిగేనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాజీనామాలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీలు అందరం రాజీనామా చేశాం. రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు. జిరాక్స్ కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయాలని ప్రజలందరూ తిరగబెడితే ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ జిరాక్స్ కాగితం ఇచ్చిండు స్పీకర్. ఒరిజినల్ ఇస్తే ఏడ యాక్సెప్ట్ చేస్తాడో, ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలో అని జిరాక్స్ కాగితం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఒక ఆఫ్రికన్ రచయిత చినువా అచేది, ఆఫ్రికన్ రచయిత చినువా అచేది, ఆయన ఒక మాట చెప్పాడు. సింహాలు
తమ గురించి తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్లు చెప్పే చరిత్రనే నిజమైతది, వేటగాళ్లు చెప్పే మాటలే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అన్నారు. అందుకే ఈరోజు రేపటి తరం నాయకులుగా, రేపటి భవిష్యత్తు నాయకులైనటువంటి మీరు, మనము మీకు ఒక మాట నేను చెప్పాలని అనుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు చేసిన 14 ఏళ్ల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష, దీన్ని భవిష్యత్ తరాలకు మనం చెప్పకపోతే ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన చరిత్రను, మన పోరాటాన్ని, మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్రలు చేస్తా ఉంది. అందుకే మీరు కూడా తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఉద్యమ చరిత్రను తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే, మనం ప్రజలకు వివరించాల్సిందే. అందుకే మీరు చూడండి, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తుంటాడు, టీఎస్ ను టీజీగా మారుస్తుంటాడు. కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళం వేస్తాడు, కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వేయనటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను, మన అస్తిత్వాన్ని, మన పోరాటాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మనం రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా యువతతోనే ప్రారంభమవుతుంది, విద్యార్థులతోనే ప్రారంభమవుతుంది. తెలంగాణ తొలి దశ ఉద్యమం కూడా 1969లో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైంది. మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చింది, చివరి దశలో అద్భుతమైన పోరాట రూపం కల్పించింది కేసీఆర్ నాయకత్వంలో మన యూనివర్సిటీల్లోని విద్యార్థులే అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అందువల్ల ఇవాళ మీరు కూడా రేపటి తరం నాయకులు. కేసీఆర్ గారు ఎంతో మందిని, ఆనాటి విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, కమిషన్ మెంబర్లుగా ఉన్నతమైన స్థానానికి ఆనాడు కేసీఆర్ గారు తెచ్చారు. వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు, ఇక్కడే ఉన్నారు నాయకత్వంలో. మీలో కూడా రేపు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీలో కూడా రేపు కాబోయే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. నాయకత్వం ఎక్కడి నుంచో పుట్టదు, మీ నుంచే, విద్యార్థుల్లో నుంచే నాయకత్వం పుడుతుంది, యువత నుంచే నాయకత్వం పుడుతుంది. అందువల్ల మిత్రులారా, మీరు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భవిష్యత్తును మనం ముందుకు తీసుకొని పోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఒక గొప్ప విజనరీ నాయకుడు. ఎందుకంటే నాకు బాగా గుర్తుండే, ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఒక మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది, నేను మంత్రిగా ఉన్నాను. అధికారులు కేసీఆర్ గారికి చాలా విషయాలు చెప్తా ఉండే. సార్, ఇక్కడ సివిల్ సప్లైస్ లో స్కామ్ అయింది, ఇందిరమ్మ ఇళ్లలో స్కామ్ అయింది, లేదా ఇక్కడ భూముల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు స్కామ్ చేశారు అని చాలా వివరాలు చెప్తా ఉండే. నేను ఆ మీటింగ్ లో ఉన్నాను. కేసీఆర్ గారు ఎంత గొప్ప మాట అన్నారంటే, ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నాం, దశాబ్దాల కల తెలంగాణ నిజమైంది, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ బిళ్లలోకి మలపాల్సిన బాధ్యత నా మీద ఉంది, తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షల్ని నిజం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈ చిల్లర పనులు నేను చేయను, చట్టపరంగా ఏం చేయాలనో మీరు చేసుకోండి, కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టుడు, పగబట్టుడు, లోపలేసుడు, ఈ చిల్లర వ్యవహారం నేను చేయను.
నేను 14 ఏళ్లు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటది, ప్రజల ఆకాంక్షల మీద ఉంటది అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏ రోజు కూడా పగ ప్రతీకారం కుట్రలు చేయలేదు. నేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు, అది నేను లాస్ట్లో చెప్తాను. కానీ ఈరోజు మన ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది. మన నీళ్లు, మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్. అది నియామకాలు. మన నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్కాలి, పారాలి. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి. మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమవుతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమేనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంది, ఆ కుట్రల స్వరూపం ఏంది, ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. జనరల్గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపటి భవిష్యత్ నాయకులుగా, రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాల్ని, వివక్షను మీరు అర్థం చేసుకోవాలి. ఆ వివక్షను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. మన హక్కులు మనం కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాళోజీ గారు ఒక మాట చెప్పారు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి అని ప్రముఖ కవి కాళోజీ గారు చెప్పారు. ఇలా ప్రాంతేతరుడు ఎవరు? మనకు ద్రోహం చేస్తున్న ప్రాంతేతరుడు ఎవడు? ప్రాంతం వాడెవడు? సహకరిస్తున్న ప్రాంతం వాడెవడు? మరి ఆ గురు శిష్యుల గూఢపుటానేందో, ఆ గురు శిష్యులు కలిసి ఈ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తున్నారో నేను పీపీపీ ద్వారా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
నేను ఎక్కువ టెక్నికల్ గా పోను, వీలైనంత వరకు మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ గురు శిష్యులు కలిసి తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటారు మీరు కూడా, నాగరికత ఎక్కడుంటుంది, నీళ్ళు ఎక్కడుంటే నాగరికత అక్కడ ఉంటుంది. సింధు నాగరికత మనం చదువుకునే వాళ్ళం కదా, అంటే నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ నీళ్లుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రేపు అన్నిటికంటే ప్రీషియస్ థింగ్ నీళ్లే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే నీళ్లు చాలా ముఖ్యమైనటువంటివి. అందువల్ల ఆ నీళ్లలో కృష్ణా గోదావరి నదులలో మన వాటా మనం దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మనందరి మీద కూడా ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. కేసీఆర్ హయాంలో మనం కరెంటు పోయిందా, ఓకే మరి ఫాస్ట్గా చేసి సరే పీపీటీ స్ట్రక్ అయింది, ఇంకో 5 నిమిషాలు పడుతుంది అంటున్నారు. సరే ఆ 4-5 నిమిషాలు పీపీటీ రెడీ అయ్యేదాకా నేను ఇంకొక 2 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆ నీళ్లకు సంబంధించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఎట్లా కాపాడిండు, 20 నెలల రేవంత్ పాలనలో నీళ్లు ఎట్లా ఆంధ్ర ప్రాంతం తీసుకుపోతా ఉంది. గోదావరి ఏమైంద్రబాయ్ మైక్ గోదావరిలో నీళ్లు ఎట్లా ఆంధ్రాకి పోతున్నాయి, కృష్ణాలో మన నీళ్లు మనకు దక్కకుండా ఎలా పోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రెండు కూడా మీకు వివరిస్తా. ఈ మధ్య గోదావరి బనకచెర్ల చర్చ మీరందరూ టీవీలో చూస్తున్నారు. ఏంటి గోదావరి బనకచెర్ల? మరి గోదావరి బనకచెర్లలో తెలంగాణకు జరిగే నష్టమేంది, తెలంగాణ ఎట్లా తమ హక్కుల్ని కోల్పోతుంది, అది ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మన గెల్లుసీన్ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం యూనివర్సిటీలకు పోయింది. అద్భుతంగా యూనివర్సిటీల్లో వెళ్లి కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థి విభాగ నాయకులు గోదావరి బనకచెర్ల మీద మీరు బాగా వివరిస్తా ఉన్నారు. ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోగలిగితే చక్కగా మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి రేపు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆ పీపీటీ వచ్చే రేపు ఇంకొక 2 వేరే ఒక టాపిక్ మాట్లాడుకొని పీపీటీ రాగానే రెడీ 2 minutes ఓకే. పీపీటీ రాగానే మనం ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మీరు ఇక్కడ జరగరాదురా బాబు, ఎందుకురా స్వామి మైపాల్ వీడెందుకునే వాళ్ళ బిడ్డ ఎందుకు పోవచ్చు కదా, మైపాల్ అందరు ఎందుకు పారదు జరుగు